వరదలతో ముంచెత్తింది కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వారికి 25,000 ఆర్థిక సాయం చేస్తామంటుంది. ఆ 25,000 సరిపోతాయంటారా లేదంటే ఎలా ఇంకేమైనా చేస్తే బాగుంటుందా? ఇంకేమని చేస్తారు, ఏముందని చేస్తారు, చెప్పండి సార్. ఏముందని చేస్తారు, అక్కడ చేస్తామే ఎక్కువ. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ కాదు, జగన్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆడు చెబుతాడు కరెక్ట్గా. మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఇంకంతకన్నా ఏం చేస్తాడండి, ఇంకంతకన్నా ఏం చేస్తాడు చెప్పండి. అక్కడికే ఎక్కువ, ఇప్పుడు చేసింది ఎక్కువ. అంటే వాళ్ళు నష్టపోయింది, మేము లక్షల్లో నష్టపోయామంటే ఇక అవన్నీ మామూలే. ఇప్పుడు అవన్నీ మామూలే, అక్కడ చేస్తేనే ఆడికి అదిరిపోద్ది. ఏది ఏంటి బొచ్చు పోయేది ఆడ ఆ వరుసన కష్టపడి గుడ్లా కష్టపడి ఇచ్చేస్తే కూడా తాత్కాలికంగానే వీళ్ళు క్లోజ్ చేశారు, కానీ పూర్తిగా చేస్తారు. టైం పట్టిద్ది. ఇప్పుడు దానికి ఏమవుతుందో పంట డబ్బులు పోతాయి, 25,000 బొచ్చు. ఇల్లు ఏం కూలిపోలా, నీళ్ళు వచ్చినాయి అంతే. అంటే సార్ అది కాకుండా ఇప్పుడు వచ్చేసి వాహనాలు అవన్నీ కూడా కోల్పోయిన వారికి కూడా ఇన్సూరెన్స్ ఫ్రీగా చేపిస్తాం అంటున్నారు. ఈ 3,000 ఇస్తున్నాడుగా, బాగా చేయించుకుంటారు. ఇంకా అంతకు మించి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు అంతకన్నా ఇంకేమి ఇవ్వాలండి? ఇంకంత మించి ఏమి ఇస్తాడు చెప్పండి? 3,000 ఇస్తున్నాడు. ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉన్నట్లయితే ఎలా పని ఏముండదు? వాలంటీర్ వ్యవస్థ ఏం పీకుతారు వాళ్ళు? ఇప్పుడు దీన్ని ఎవడో ఇచ్చేసేది లేదు, దానికి న్యాయం చేశాడు ఆడు అంతే. ఈడుంటే 100 మంది, ఒక 10,000 మంది వచ్చేవాళ్ళు.